రోజుకు మనం 8 times నార్మల్ పర్సన్ వెళ్తాడు అవుట్ ఆఫ్ 24 hours. సో 6 times ఇన్ ద మార్నింగ్ అండ్ 2 times ఇన్ ద నైట్. ఆ 8 times ని డివైడ్ చేస్తే ఇందులో కాన్సెప్ట్ ఏమవుతుందిరా అంటే ప్రతి 3 hours యూరిన్ వెళ్ళాలి అనేం లేదండి. బట్ అట్లీస్ట్ బ్లాడర్ ఎంటీ అవ్వాలి. ఇప్పుడు మీరు ఆ 6 times కంటే ఎక్కువ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే లోపల వెళ్తేనో, లేకపోతే రాత్రి పడుకొని లేచే లోపల 2 సార్లు కంటే ఎక్కువ వెళితేనో మీ నిద్ర డిస్టర్బ్ అయిపోవచ్చు. ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ లాస్ట్ ఆర్ నిద్ర డిస్టర్బ్ అవుతే నెక్స్ట్ డే విల్ బి లాస్ట్, ఎవెన్చువల్లీ ఇట్ విల్ బి లాస్ట్. దట్ ఈస్ వై ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఈస్ కాయిన్డ్ గోయింగ్ మోర్ దాన్ నెసెసరీ ఆర్ inappropriate emptying of the bladder causing bladder to contract more is called overactive bladder. Most common cause of overactive bladder is infection first. అయితే దీంట్లో కొంతమంది అలవాటు పడిపోతారు, దాన్ని హ్యాబిచ్యుయేటెడ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. హ్యాబిచ్యుయేటెడ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి? కొంతమందికి తెలియదు. వాళ్ళు వెళ్తూ ఉంటారు, 1-2 గంటలకు వెళ్తూ ఉంటారు, అది వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపించదు. వాళ్ళు వర్క్ లో పార్ట్ అండ్ పార్సల్ ఏమో, ఇది నార్మల్ ఏమో అండి, ఇలానే ఉంటుందేమో అందరికీను, నాకు ఇలానే ఉందేమో అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఐ మెన్షన్ ఓల్డ్ పీపుల్ ఉంటారు 70-80s. వాళ్ళు యూజువల్గా అనుకుంటారు రాత్రిలో 5-6 సార్లు వేస్తే ఓ నాకు బాగా వస్తుందండి, ఒంటికి బాగానే వస్తుంది, నేను ఎక్కువ సార్లు వెళ్తున్నాను ఎంటింగ్ అనుకుంటారు. దట్ నీడ్ నాట్ బి ద వే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో కాబట్టి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే బెటర్. సమ్ టైమ్స్ రికరెంట్ యూటీఐస్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. రికరెంట్ అండ్ క్రానిక్ యూటీఐస్ ఉంటాయి. రికరెంట్ యూటీఐ అంటే ఏంటి? 6 నెలల్లో 2 సార్లు లేకపోతే సంవత్సరంలో 3 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే రికరెంట్ యూటీఐ అంటారు. రికరెంట్ యూటీఐ వచ్చినప్పుడు ఇన్అప్రాప్రియేట్ గా ట్రీట్ చేసినా, లేకపోతే గుర్తుపట్టి ట్రీట్ చేయకపోయినా, లేకపోతే ఆర్గానిజం స్ట్రాంగ్ ఉన్నా, లేకపోతే అండర్లయింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ దిస్ అవుట్ రైట్లీ. ఇప్పుడు ఊర్లలోనో లేకపోతే అట్లీస్ట్ ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా కాస్త ఉంటారు. ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో యూరిన్ ఎగ్జామినేషన్ చేశాము, మన మెడికల్ షాప్కి వెళ్ళాము, ఏదో 4 టాబ్లెట్లు తీసుకున్నాము, 4 రోజులు తగ్గింది, అయిపోయింది, క్లోజ్. మళ్ళీ 1 month తర్వాత సేమ్ సినారియో, మళ్ళీ అదే సేమ్ స్టోరీ, మళ్ళీ అంతా అయిపోయి 3వ సారి 4వ సారికో ఎవరిని అర్థం కాదు. అప్పుడు యూట్యూబ్ ఇంకొకటో ఏదో సెర్చ్ చేసుకొని దే కమ్ టు యూరాలజిస్ట్. అప్పటికి కాస్త పుణ్యకాలం గడిచిపోయి ఉంటుంది. ఈ మధ్యలో అర్జెంట్ గా ఉందండి, నేను తట్టుకోలేకపోతున్నాను, మాటి ఒంటికి వెళ్తున్నాను, ఆఫీస్ పని చేయలేకపోతున్నాను, డ్రైవ్ చేస్తే 100 సార్లు ఆపి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఆక్వర్డ్ గా ఉందండి డాక్టర్ గారు, ఐ కెనాట్ సఫర్ దిస్ అని వస్తారు. సో కాబట్టి దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డెఫినెట్లీ అవాయిడెడ్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లో మనం చూడవలసింది బ్లాడర్ ని కంట్రోల్ ఎలా చేయాలి. మన ఎయిమ్ ఆఫ్ కంట్రోలింగ్ ద బ్లాడర్ ఈస్ టు మెయింటైన్ 3 hourly urination so that bladder empties. Sometimes if it does not empty, if it is because of infection, urine culture can be done, and అవసరమైతే రిపీటెడ్ గా చేసి బేసింగ్ ఆన్ ద ఆర్గానిజం అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద యూరినేషన్ కల్చర్ వీ హ్యావ్ టు ట్రీట్ ద వే. దానికి కొంతమందికి డిలేడ్ గా ట్రీట్మెంట్ అవుతుంది, కొంతమందికి లాంగ్ డ్యూరేషన్. అది కాకుండా సపోజ్ యూరిన్ పైప్స్ బంద్ ఉన్నాయండి, అవసరం వస్తే ఆపరేషన్ చేయడము, పైప్ ఓపెన్ చేయడము, బ్లాడర్ ఎంటీనెస్ ని అడిక్వేట్ గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయవలసి వస్తుంది. దర్ ఈస్ అనదర్ వే ఆఫ్ స్పీకింగ్. ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి పక్షవాతం వచ్చిన వెంటనే బికాస్ ఆఫ్ స్పైనల్ షాక్ ద బ్లాడర్ ఆగిపోతుంది, ఒంటికి ఆగిపోతుంది. పైప్ వేస్తారు, కొన్నాళ్ళకి పక్షవాతం ట్రీట్ చేస్తారు, ఇంటికి పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళు 100 సార్లు ఒంటికి వెళ్తారు, తెలియకుండా నువ్వు పోసేస్తూ ఉంటారు, డైపర్ వేసేస్తారు, పక్క తడిపేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మనము కనుక్కొని ట్రీట్ చేస్తే బెటర్. సో ఇది కాకుండా కొంతమంది మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అది ఒక హ్యాబిట్ అయిపోతుంది, మాటికి వెళ్ళాం. బట్ కొన్నాళ్ళ తర్వాత దే విల్ ఐడెంటిఫై దట్ ఫ్రెండ్స్ చెప్తేనో, చదివితేనో, యూట్యూబ్ లో చూస్తేనో దే విల్ అండర్స్టాండ్. సో అటువంటి వాళ్ళు, సో ఒక్కొక్క రకమైన ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఒక రకంగా ట్రీట్ చేయవలసి వస్తుంది. సో బట్ ద రీజన్ కనుక్కోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నన్ను అడిగితే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఎందుకు, ఏమిటి, ఎలా. ఇఫ్ యూ డూ దాట్ దెన్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కెన్ బి ఈజీలీ ట్రీటెడ్, బట్ ఇట్ మైట్ టేక్ టైం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టవచ్చు. ఐ వుడ్ అడ్వైజ్ దట్ నాక్టూరియా ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్. మార్నింగ్ యూరినేషన్ ఎక్కువ వెళ్ళడానికి బోల్డ్ అని రీజన్స్ ఉండవచ్చు. ఎక్కువ నీళ్ళు తాగి ఎక్కువ వెళ్ళవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని నేను ఎక్కువ తాగి వెళ్ళిపోతున్నాను, ఓకే. నేను దావత్కి వెళ్ళానండి, బాగా తినేసాను, తాగేశాను, ఓకే. నేను 2-3 బియర్లు తాగేసా బాబు, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళిపోతున్నాను. సో మార్నింగ్ యూరిన్ వెళ్ళినప్పుడు పేషెంట్ మెలుకొని ఉంటాడు. సో వాడు ఎన్నిసార్లు యూరిన్ వెళ్ళినా వాడికి పెద్ద కష్టం అనిపించదు. మహా అయితే మేబీ 15-20 times వెళ్తే అలసిపోతాడు పేషెంట్. బట్ నైట్స్ వెళ్తే మాత్రం నిద్ర చెడిపోతుంది. దట్ విల్ హావ్ ఎ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్. So these are the things to be borne in mind and approach the urologist, because these things might not be known to all to physicians or gynecologists or whom people approach generally.
So when there is a urine infection, it is a natural tendency that everyone goes to a physician first. Urologist దొరకడం కష్టం. But I would advise that a physician or a gynecologist who is treating or who do not know this particular thing, or it is better that you refer the patient to a urologist so that the overactive bladder does not progress. Simple definition, bladder overగా పనిచేస్తుంది. సో ఓవర్ యాక్టివిటీ హ్యాస్ టు బి స్టాప్. హౌ డు యూ స్టాప్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్? హౌ డు యూ కాజ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్? ఒకటి, ఇన్ఫెక్షన్ లాంగ్ డ్యూరేషన్ రావడము, ఇన్అప్రోప్రియేట్ గా ట్రీట్ చేయడము. ఓకే, అంటే ఇచ్చిన డ్రగ్ సరిపోకపోవచ్చు, అప్పుడు మనము దాన్ని రీరైట్ చేసుకోవడము, చూసి ట్రీట్ చేయడం. లేకపోతే ప్రాస్టేట్ ఉంటే పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ ట్రీట్ చేయడం, యూరినరీ పైప్ ట్రబుల్స్ ఉంటే ట్రీట్ చేయడం, గర్భసంచి తీసేసిన తర్వాత యూరిన్ పైప్స్ నారో అయిపోతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల యూరిన్ పైప్స్ కాస్త నారో అయిపోతాయి ఆడవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ రికరెంట్ గా ఉంటాయి. సో ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఆడవాళ్ళలో రీజన్స్, మగవాళ్ళలో రీజన్స్ తీసుకొని మనం ట్రీట్ చేస్తే సుఖంగా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. దాని తర్వాత వన్స్ ఇన్ఫెక్షన్ పార్ట్ ఈస్ ట్రీటెడ్, ఇన్ఫెక్షన్ విల్ గో, బట్ ఇన్ సమ్ పీపుల్ ద బ్లాడర్ ఓవర్ యాక్టివిటీ స్టిల్ ఎగ్జిస్ట్. సో ఓవర్ యాక్టివిటీ రెడ్యూస్ చేయడానికి బ్లాడర్ డైరీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బ్లాడర్ డైరీ అంటే ఏంటి? రోజంతట్లో మనం ఎన్ని నీళ్లు తాగాము, ఎంత వాయిడ్ చేసాం, అంటే ఎంత యూరినేట్ చేసాం, అది రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. సో ద కన్సెన్సస్ సేస్ దాట్ నార్మల్ పర్సన్ గోస్ 1.5 లీటర్ ఆఫ్ యూరిన్ పర్ డే. దానికి మనం ఒక 1/2 లీటర్ ఎక్కువ నీళ్లు, బికాస్ మిస్లేనియస్ లాసెస్, ఎండలు అనుకోండి, చెమట్లు అనుకోండి, అలా అది కలుపుకొని నీళ్లు తాగేసేయాలి. సో దట్ ఈస్ వాట్ వీ డూ. సో ఈక్వల్ ఇన్పుట్ టు అవుట్పుట్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో అంటే దానివల్ల మనకు సెల్ఫ్ అసెస్మెంట్ వస్తుంది. ఎక్కువ తాగేయచ్చు, తక్కువ తాగేయచ్చు. ఎక్కువ తాగేమనుకోండి, నేను బయటికి వెళ్ళానండి, దావత్కి వెళ్ళానండి, ఎక్కువ తాగేశాను. ఓకే, లేదండి బాబు అస్సలు నేను తాగలేదు అయినా సరే ఎక్కువ వస్తుంది. సో ద అసెస్మెంట్ వస్తుంది, అసెస్మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ వాల్యూమ్. ఎందుకు? దేర్ కెన్ బి సమ్ పేషెంట్స్ హు ఆర్ సైకియాట్రీ పేషెంట్స్ ఆర్ సమ్ పేషెంట్స్ హు ఓవర్ థింక్ థింగ్స్. సో వాళ్ళలో ఆల్టర్డ్ సైకాలజీ వల్ల దే గో టు యూరినేషన్ సో మెనీ టైమ్స్. దాన్ని దెర్ ఆర్ సమ్ సిండ్రోమల్ అనామలీస్ ఆల్సో. డయాబెటిక్స్ లోను, కొంతమంది హెడ్ ఇంజరీ పేషెంట్స్ లో SIADH అనే కండిషన్స్ ఉంటుంది. సో ఇటువంటివన్నీ మనము బ్లాడర్ డైరీ వల్ల కనుక్కోవచ్చు. ప్లస్ బ్లాడర్ డైరీ ఈజ్ లైక్ ఏ చెక్, అంతే కదా. మనం పేపర్ లో రాసుకున్నాం, ఈ రోజు ఇన్ని తాగాము, ఇన్నిసార్లు వెళ్ళాము యూరిన్ కి, ఇంత తాగాము. సో ఎక్కువ తాగామా లేదా అనేది ఒక 21 రోజులు డైరీ తీస్తే, ఒక 10 రోజులు డైరీ తీస్తే, డాక్టర్ గారికి చూపిస్తే, ఓహో ఇంత తాగాడు ఈ అబ్బాయి, ఇన్నిసార్లు వెళ్ళాడు, ఇన్నిసార్లు ఇంత తాగాడు, ఇంత వెళ్ళాడు. సో దాన్ని మనకు కూడా ఇప్పుడు మనం రాస్తూ వస్తే దట్ ఈస్ లైక్ కరెక్షన్ ఫర్ అస్. సో డాక్టర్ గారు హీ గివ్స్ అన్ అడ్వైస్, బాబు ఇలా కాదండి, ఇన్నిసార్లు వద్దండి, ఇన్నిసార్లు చేయండి అని చెప్తే అయిపోతుంది. సో యూజువల్ గా ఈవినింగ్ రిడక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ విల్ బి గుడ్. ఇప్పుడు రాత్రి ఎక్కువ సార్లు పెడతారు యూరినేషన్. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తాం, సాయంకాలము రిడక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చేసుకోండి బాబు అని చెప్తాం. ప్లస్ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు యూజువల్లీ కార్డియాక్ డ్రగ్స్ ఉంటాయి. కార్డియాక్ డ్రగ్స్ ఏం చేస్తాయి, మా కార్డియాక్ మీద, హార్ట్ మీద బర్డెన్ తీసేయడానికి యూరినేషన్ ని పంపించేసి యూరిన్ ఎక్కువ తోసేసి హార్ట్ మీద బర్డెన్ తీసేస్తాయి, దాన్ని ప్రీ లోడ్ బర్డెన్ తీసేస్తాయి. సో ఆ ప్రీ లోడ్ బర్డెన్ తీసేసినప్పుడు యూరిన్ ఎక్కువ వెళ్తారు. సో యూజువల్ గా ఆఫ్టర్ 60 years of age 1/3 of the urine output will go in the night. సో అది కాకుండా మనం ఎక్కువ తాగే కొద్దీ ఎక్కువ వెళ్తారు. సో డిక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ ఫ్లూయిడ్ సమ్వేర్ అవుట్ కట్ డౌన్ ఆఫ్టర్ 5 PM, లైక్ ఒక పావు లీటర్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకొని కొంచెం 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 తాగండి. సో రాత్రి మీరు లేవరండి, రాత్రి డిస్టర్బెన్స్ లేకపోతే పగలు మీకు బెటర్ గా ఉంటుందండి అని చెప్పాలన్నమాట. సో అలాగా దిస్ ఇస్ హౌ వి ట్రీట్ ద పేషెంట్స్ అండ్ దిస్ ఇస్ హౌ వి ఐడెంటిఫై. సో బ్లాడర్ డైరీ ప్లేస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. అండ్ దెర్ ఆర్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోజెనిక్ బ్లాడర్ అనే కాంపోనెంట్ ఉంటుంది. అందులో ఏంట్రా అంటే యాక్సిడెంట్ అయిన తర్వాతను, సపోజ్ ఏదైనా క్యాన్సర్ ఆపరేషన్ అయిన తర్వాతను, లేకపోతే న్యూరోలాజికల్ ఇంజురీస్ అయితేను, డయాబెటిక్ లేకపోతే ఇన్ ద లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్, సమ్ టైమ్ నర్వ్ టు ద బ్లాడర్ ఈస్ గాన్, అది డయాబెటిక్ న్యూరోపతీస్ అంటారు, డయాబెటిక్ వెసైకోపతీస్ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనం బ్లాడర్ డైరీ ఇచ్చి యూరో డైనమిక్స్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. బ్లాడర్ మసిల్ పనిచేస్తుందా లేదా, న్యూరోలాజికల్ సప్లై టు ద మసిల్ ఉందా లేదా చూసుకొని ట్రీట్ చేస్తాం. These are some advancements though. The symptoms of overactive bladder is simple. FUN, frequency, urgency, nocturia. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం, అర్జెంట్ గా ఉండడం, నాక్ట్యూరియా అంటే రాత్రి ఎక్కువ సార్లు వెళ్ళడం. సింపుల్ కాన్సెప్ట్. ఇది కాకుండా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఈజ్ నీ వర్క్ డిస్టర్బ్ అవ్వడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం.
క్వాలిటీ ఆఫ్ లైఫ్, డైలీ యాక్టివిటీ లైఫ్ పోతుంది. ఓకే, సమ్ టైమ్స్ దిస్ పర్టికులర్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఆర్ మాటిమాటికి యూరిన్ వెళ్ళడం వల్ల సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి. ఓకే, ఆడవాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది, మగవాళ్ళకి సెక్షువల్ ఇష్యూస్ వస్తాయి, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ వస్తాయి. ఓకే, దెన్ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిపోవచ్చు, రాళ్ళు రావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ మెనీ థింగ్స్ విచ్ హావ్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. So once you have a overactive bladder or an urine infection, if you suppose so, then I think it is better you see a urologist so that it can be treated appropriately. Ideally speaking, the test kante kuda this is a symptomatic disease amma. Okay, if you are going more urine, that itself is suggestive. ఓకే, ఆ సజెషన్ మీదనే పేషెంట్ వెళితే అప్పుడు డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేస్తారు. ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు. అయ్యా బాబు నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, కొత్తగా వాటర్ చేంజ్ వచ్చిందా, కంట్రీస్ మారారా. ఓకే, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది, కడుపు ఎగ్జామిన్ చేస్తారు, జెనైటల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఓకే, యూరిన్ పైప్స్ బాగున్నాయా లేదా, దాని తర్వాత బ్లాడర్ డైరీ అడుగుతాము, యూరిన్ ప్రెషర్ ఫ్లో స్టడీస్ అడుగుతాము, అల్ట్రాసౌండ్ చేస్తాము, రాళ్ళు ఉన్నాయా, బ్లాడర్ వాల్ థిక్కెండ్గా ఉందా, ఎందుకు ఇన్నిసార్లు వచ్చింది, అయితే పాత రిపోర్ట్స్ ఏమున్నాయండి మీ దగ్గర, ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్ ఉందా బాబు, షుగర్స్ కంట్రోల్ ఉండకపోవచ్చు కదమ్మా. సో ఇవన్నీ రీజన్స్ ఉంటాయండి. సో వెన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో వీ సార్ట్ ఇట్ అవుట్ వన్ బై వన్. సో ఆల్వేస్ ద ఫస్ట్ థింగ్ ఈస్ హిస్టరీ, చెప్పే హిస్టరీ, దెన్ ఎగ్జామినేషన్, దానికి కొరాబరేటివ్ గా ఇన్వెస్టిగేషన్స్, దెన్ అప్రాపరియేట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఏంటి, అందరికీ ఒకే మందులు పనిచేయకపోవచ్చు, అందరికీ ఒక్కటే మోడాలిటీ పనిచేయకపోవచ్చు. సో ఇట్ ఈస్ అప్ టు ద టైలర్డ్ మేనేజ్మెంట్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ టైలర్డ్ మేనేజ్మెంట్. అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఎవరి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వాళ్ళకి తీసుకోవడం కరెక్ట్. అకార్డింగ్ టు ద పేషెంట్ వీ గో టు అ ప్రోటోకాల్. there are smooth muscle relaxants ఉన్నాయమ్మా దాన్ని. సో కొన్ని స్మూత్ మసిల్ రిలాక్సెంట్స్ విచ్ వర్క్ ఓన్లీ అప్ టు ద బ్లాడర్ అండ్ స్మూత్ మసిల్స్ కొన్ని ఇస్తాము. దాని తర్వాత బ్లాడర్ ట్రైనింగ్ ఫినామినన్ లో పెడతాము. బ్లాడర్ డైరీ రాసిన తర్వాత ఇలా ఇన్ని వాటర్ రెస్ట్రిక్షన్ అవసరం వస్తే చెప్తాము. SIADH ఉంటే ట్రీట్ చేస్తాము, ప్రాస్టేట్ ఉంటే ట్రీట్ చేస్తాము, ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేస్తాము. బట్ ఓవరాల్ గా పేషెంట్ ని 2 to 3 hours మధ్యలో వాయిడింగ్ చేయించగలిగితే పేషెంట్ కి సుఖంగా ఉంటుంది. He'll go to washroom so many times that his life is disturbed. Urine infections recurrent ga vastayi, so he will get kidney stones or bladder stones or stones somewhere in the body. Or if the patient is diabetic and his diabetes are, if they are not in control, he might get kidney infections also. Then his quality of life and daily life activity is disturbed. So overall the some patients may go into depression also. Overactive bladder, instead of considering a disease, I would consider it to be a symptom complex. అదొక సిమ్టమ్ కాంప్లెక్స్, మల్టిపుల్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో బేసిక్ గా ఒక చిన్న యూరిన్ ఇన్ఫెక్షన్ తో వచ్చి అది ఇన్అప్రోప్రియేట్ గా ట్రీట్ అయ్యినో, లేకపోతే చాలా స్ట్రాంగ్ ఆర్గానిజం, స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అవడం ఒక పద్ధతి. ప్రాస్టేట్ ట్రబుల్ ఉండి ఒంటికి సన్నగా వచ్చి ఎక్కువ మిగిలి మాటిమాటికి వెళ్ళడం ఇంకో పద్ధతి. సో అంటే if we know the underlying cause of this disease, then we can treat it appropriately. But overall ga the base might be urine infection. So urine infection avoid cheyadam is the primary key. And nanu adite regular water cheppanu kadamma, entasep unna immunity maintenance, good food, good exercise, good drinking habits, good sexual habits, they will give much better of a value to anyone. So overall ga a health check is the one which gives you a lot of importance. So adolescents ki adolescence health check, youngsters ki young health checkup, early married ki vaalla health checkup, 40s tarvata oka health checkup, after 50s okati, then after 60s maintenance. So this is how you can easily calculate and do the weight.